చేస్తారు. అయితే ఈ రోజు చూసినట్టయితే ఇబ్రహీం పట్నంలో వాళ్ళ కోడలే ఆయన పైన కేసు నమోదు చేయడం అయితే అది కూడా గ్రూప్ హింస కేసు నమోదు చేయడం జరిగింది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? జోగి రమేష్ ఫైర్ బ్రాండ్ అంటే పార్టీ పరంగా ఫైట్ చేయాలి, అది వేరే. జోగి రమేష్ ఫైర్ బ్రాండ్ కాదు, ఫ్రాడ్ బ్రాండ్. ఉమ్, అర్థమైందా? ఎట్లా అంటే తప్పది, కోడల మీద వాళ్ళ ఇంటిల్లో చాలా నుంచి ఇలాంటి అరాచ్మెంట్స్ జరుగుతున్నాయి. జోగి రమేష్ గారు, మీరు ఇట్లా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. మీ ప్రవర్తన మంచిది కాదు. ఎందుకంటే స్త్రీ, ఆమె నీ కోడలు, నీ కొడుకుకి భార్య. అర్థమైందా? ఆవిడకి ఎంతో గౌరవం ఇవ్వాలి, మర్యాద ఇవ్వాలి. మన భారత సంస్కృతి సాంప్రదాయం ఏంటంటే స్త్రీని సంరక్షించాలి, ఆవిడ ఒక దేవతలా పూజించాలి. అట్లాంటిది మీరు ఆవిడ కొడతాము, తిడతాము, ఇట్లాంటి వ్యవహారాలు చేస్తున్నారని తెలుస్తుంది. ఇది పాలిటిక్స్ కాదు, ఇంటి విషయాలు. ఈరోజు మీ ప్రవర్తన మీడియా వరకు వచ్చింది అంటే దాని అర్థం తెలుసుకోండి. ఎప్పుడైనా ఒక రాజకీయ నాయకుడిగా ఉన్న మీరు దాన్ని గుట్టుగా ఉంచుకోవాలే తప్ప బయటికి స్ప్రెడ్ చేయకూడదు. ఎవరిని పడితే వాళ్ళ టీడీపీ అనో జనసేన అనో సంథింగ్ ఎవరినైనా విమర్శలు చేయకూడదు. ఎందుకంటే ప్రతి విమర్శ అనేది వస్తుంది, దాన్ని తట్టుకునే పరిస్థితులు ఉంటాయి. ఈ మంచి పద్ధతులు కాదు, మంచి లక్షణాలు కాదు. ఆవిడ మీ మీద కేసు పెట్టే పరిస్థితికి వచ్చిందంటే మీరు ఎంతటి దారుణంగా ప్రవర్తించారా అనేది అర్థమైపోతుంది. ఆవిడ యొక్క సమస్యను పరిష్కరించండి, ఆ సమస్యకు న్యాయం చెయ్యండి అని మరీ చెప్తున్నా. ఎందుకంటే నిన్ను మాట్లాడాలి, నిన్ను గలేజ్గా అనాలి అంటే చాలా భాష ఉంటుంది. నాకు అది పద్ధతి కాదు. ఎందుకంటే మీ యొక్క కోడల్ని ఆవిడకి న్యాయం చేసి మీ గవర్నమెంట్ ద్వారా రక్షించమని కోరుకుంటున్నా. అలాగే మీరేంటంటే పూజలు చేయొద్దు, పురస్కారాలు చేయొద్దు. ఇప్పుడు మన జగనన్న వైఎస్ఆర్సీపీ అంటాడు, నీళ్లు పోసుకున్నాడు, హిందూ మతం స్వీకరించారంటారు. మీరందరూ కూడా ఏంటి నాకు అర్థం కావట్లేదు, క్రిస్టియన్స్ ఏమైనా తీసుకున్నారా? ఇవి కరెక్ట్ కాదు అని చెప్తున్నాను. ఎందుకంటే మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, హిందూయిజం, మన దేశం హిందుస్థాన్, పాకిస్తాన్ ఎలాగో ఇది హిందుస్థాన్ అన్నమాట అని ప్రపంచం అంతా చెప్పుద్ది. కనుక మీరు ఆమెకు న్యాయం జరిగేలా చూడండి. పోలీస్ స్టేషన్లు, కోర్టులు ఇట్లాంటి వ్యవహారాలు మంచి పద్ధతి కాదు. వెంటనే మీ కుటుంబ సమస్యలు మీరు పరిష్కరించుకుంటే మంచిది. ఎందుకంటే కాంట్రవర్సీలతో రాజకీయాలు నడుపుతున్నాడు ఫస్ట్ నుండి, అధికారంలో ఉన్నప్పుడు కూడా అదే పని చేస్తున్నాడు. ఓకే, ఈ కాంట్రవర్సీలు అవన్నీ చేయటం ఆయనకు అలవాటే. నానా, ఇది కుటుంబ విషయాలు కాబట్టి కాంట్రవర్సీలు చేయొద్దు. దయచేసి మీరు పరాయి మతాలు స్వీకరించొద్దు. మీ కుటుంబీకులను కూడా పరాయి మతాల్లోకి దించాలని చూడకు. ఇది మంచి పద్ధతులు కాదు. ఇవన్నీ విరమించుకోండి రమేష్ గారు. కొంచెం కాపాడుకోండి, మీ భవిష్యత్తుని రక్షించుకోండి. ఎందుకంటే విమర్శ చేయటం నీకుంటే ప్రతి విమర్శ చేయటం మాలాంటి వాళ్ళకు ఉంటుంది. అంతవరకు తెప్పించుకోవద్దు.